నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM టు 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి రసంగి, కోడి ఎర్రబ్రాస్, కోడి చొప్పున ఎర్ర కెక్కిరాయ్, కోడి గేరువా, పసిమిగల సేతువ. ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమల పింగళ, గట్టి కాకి, నల్ల సవల, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్లకెక్కిరాయి. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, లేదంటే నెమలి చూపు, కాకి చూపు అనేది అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM టు 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, కులంగి చూపున్న కాకిడేగ, శుద్ధ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు గలవి, నెమలి చూపున్నవి ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి రసంగి, పచ్చకాకిడేగ, ఎర్రకెక్కిరాయ్, పసిమిగల సేతువ, కోడి డేగ. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. అంటే నలుపు గల నెమలు కానీ నలుపు గల కాకి కానీ గట్టి చూపు అనేది బెస్ట్ కలర్ అనమాట ముసుగు పందానికి అయితే రెండో జామ్లో. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న గేరువా, సేతువ, కోడి నెమలి, తెల్లకెక్కిరాయ్, కోడి చూపున్న పర్లాలు. ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, పింగళ చూపు. ఈ విధంగా అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, కాకిడేగ, కాకిడే పర్లాలు, ఎర్ర మైల, ఎర్ర బ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపు, నెమలి చూపు. ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక చూసినట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే
1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పచ్చ కాకిడేగ, ఎరుపు మించిన కాకి, గట్టి కాకిడేగ, కులంగి చూపున్న కాకిడేగ, పచ్చ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ 4వ జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు నలుపు కాంబినేషన్లో ఉన్న కోళ్ళని విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. 4వ జామ్లో వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న డేగ, కోడి చూపున్న మైల, కోడి చూపున్న కాకులు, పింగళాలు, తెల్ల నెమళ్ళు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 4వ జామ్లో కనుక ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, ఎరుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 4వ జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకిడేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. 5వ జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, గాజు కక్కిరాయ్, గౌడేసిన నెమలి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 5వ జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు, పింగళ చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న కాకి, కోడి చూపున్న డేగ, రసంగి, ఎర్ర కెక్కిరాయి, ఎర్ర మైలాలు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ప్లస్ కాకి చూపు లేదంటే కోడి చూపు ప్లస్ డేగ చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆకార జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే గౌడేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్